ॐ शुक्लाम्बरधरं विष्णुं ॐ शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। सर्वविघ्नोपशान्तये। अगजाननपद्मार्कं गजाननपद्मार्कं गजाननमहर्निशम् गजाननमहर्निशम् नेकदं अनेकदं तं भक्तानां तं भक्तानाम् एकदन्तमुपास्महे। एकदन्तमुपास्महे। చాణక్యనీతిలో మనం 4వ అధ్యాయానికి వచ్చాం. జీవితంలో అనేకమైనటువంటి పార్శ్వాలు, అనేకమైనటువంటి రిలేషన్స్, సంబంధాలు, బాంధవ్యాలు, అనేకమైనటువంటి భావనలు, భావ తీవ్రతలు, ఎమోషన్స్, ఇవన్నీ కలిస్తేనే మనిషి అవుతాడు. అయితే వీటిలో ప్రతిదీ మనిషిని ఇటు మంచి వైపు కన్నా లాగుతుంది, లేదా చెడు వైపు కన్నా లాగుతూ ఉంటుంది. మనిషి అంటే ఏమిటంటే వాని యొక్క కర్మలు, వాడు చేసేటువంటి పనులు, వాడు చేసేటువంటి ఆలోచనలు, వాడు మాట్లాడేటువంటి మాటలు, దాన్ని బట్టే మనిషిని మనం డిఫైన్ చేస్తాం. ఆయన ఎవరు అంటే ఆయన ఇంజనీర్ అని అంటాం. దేన్ని బట్టి ఇంజనీర్ అన్నారు మీరు? ఆయన చేసే పనిని బట్టి. ఆయన ఎవరు అంటే ఆయన తత్వవేత్త అండి అన్నారు, ఫిలాసఫర్ అన్నారు. దేన్ని బట్టి అన్నారు? ఆయన ఆలోచనలను బట్టి. ఆయన ఎవరు అంటే ఆయన టీచర్ అన్నారు. ఏం చేస్తుంటాడు ఆయన? మాటలు చెప్తూ ఉంటాడు, టీచింగ్ చేస్తూ ఉంటాడు, ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాడు. అంటే ఒక మనిషిని మనం ఎలా నిర్వచిస్తామంటే అతని ఆలోచనలు, మాటలు, చేష్టలు, పనులు. ఆలోచన అనేది మానసిక కర్మ, మాట అనేది వాచిక కర్మ, పని అనేది శారీరక కర్మ. ఈ మూడింటిని ఆధారంగా చేసుకొని ఆ వ్యక్తి ఎటువంటి వాడు అని నిర్ణయిస్తూ ఉంటాడు. అంటే సమాజం నిర్ణయించడం కోసం ఈ మూడింటిని పారామీటర్స్ గా చేసుకుంటుంది, ప్రమాణాలుగా ఎంచుకుంటుంది. సరే, సమాజం ఎట్లయినా నిర్ణయించని గాక వ్యక్తికి ఏముండాలి? ఆ వ్యక్తికి సాధారణంగా తన జీవితం పట్ల తనకు ఆనందం ఉండాలి, తృప్తి ఉండాలి. ఆ తృప్తి లేకపోవడానికి కూడా కారణం ఏమిటంటే తన ఆలోచన విధానం, తన మాటలు, తన యొక్క చేష్టలు. ఈ మూడింటి వల్లనే సంతోషాన్నైనా పొందుతూ ఉంటాడు, దుఃఖాన్నైనా పొందుతూ ఉంటాడు. వీటిల్లో ఎక్కడైనా తేడా కొట్టినప్పుడు దుఃఖం వస్తుంది. మాట్లాడుతూనే ఉన్నాడు, ఒక కాంట్రవర్షియల్ స్టేట్మెంట్ ఇచ్చినాడు అనుకోండి, ఆ వర్గం వాళ్ళు దాడి చేస్తారు, మా మనోభావాలు దెబ్బతిన్నాయి, దానివల్ల ఇబ్బంది పడతాడు. సో ఆ ఇబ్బంది రావడానికి కారణం ఏమిటి? ఏ మాటలైతే మాట్లాడుతున్నాడో అదే మాటలు ఇబ్బందికి కూడా కారణమైంది. ఏ మాటలైతే ఆనందాన్ని కలిగిస్తున్నాయో అవే ఇబ్బందిని కూడా కలిగిస్తూ ఉన్నాయి. ఏదో ఒక పని చేస్తూ ఉన్నాడు, బిల్డింగ్ కట్టే పని చేస్తున్నాడు అనుకో, సరిగ్గా పర్యవేక్షణ చేయలేదు, సూపర్వైజ్ చేయలేదు, అది కూలిపోతుంది. ఆ కూలిపోయే సమయంలో అతను కూడా అందులో ఉండొచ్చు, ఉండకూడదని ఏమీ లేదు. కాబట్టి దుఃఖం ఎట్లా వస్తుంది అంటే నీ వల్లనే నీకు దుఃఖం వస్తా ఉంది. ఇది మనం గుర్తుపెట్టుకోవాల్సింది. నాకు వేరే వాళ్ళ వల్ల దుఃఖం వస్తా ఉంది అని అంటే ఆ వేరే వాళ్ళను నీ వాళ్ళని చేసుకునేది కూడా నువ్వే. నా భార్య వల్ల దుఃఖం వస్తుంది, బిడ్డల వల్ల దుఃఖం వస్తుంది అని అంటే ఆ భార్య బిడ్డలకు ముందర నువ్వేం చేస్తావు? నా చేరుస్తావు, నా భార్య వల్ల, నా బిడ్డల వల్ల.
వాళ్ళు నా ఎట్లయినారు? నీ వల్లనే అయినారు. అంటే నువ్వు అటాచ్మెంట్ చేసుకోవడం వల్ల అయినారు. కాబట్టి మానవుని యొక్క దుఃఖానికి 3 ప్రధానమైనటువంటివి. 1 ఆలోచన, 2 మాట, 3 పని. ఈ 3 మనిషి యొక్క దుఃఖానికి కారణమైనటువంటి. ఈ మూడింటిని మనం సంస్కరించుకోగలిగినామంటే, మన ఆలోచనలను, మాటని, పనిని, ఈ మూడింటిని సంస్కరించుకోగలిగినామంటే మనం దుఃఖం లేనటువంటి జీవితాన్ని అనుభవించవచ్చు. వాటిని సంస్కరించుకోవడాన్ని గురించి చెప్పినటువంటిదే నీతి శాస్త్రం. నీతి శాస్త్రం ఒకటి ఏం చెప్తుంది? నీ ఆలోచనను సంస్కరించుకోమని చెప్తుంది, మాటను సంస్కరించుకోమని చెప్తుంది, ప్రవర్తనను సంస్కరించుకోమని చెప్తుంది, అంటే పనిని సంస్కరించుకోమని చెప్తుంది. దీనికంతటికి ఇలా ఎట్ట సంస్కరించుకోవాలా అనడానికి కూడా ఒక పారామీటర్ ఉండాలి. ఏది సంస్కరణ అనేదానికి ఒక పారామీటర్ ఉండాలి కదా. లేకపోతే ఏమవుతాడు? మామూలుగా మాట్లాడేవాడు ఈ మాటలు ఇట్లా కాదు, పరుషంగా మాట్లాడాలని సంస్కరించుకుంటాడు. అంతవరకు మామూలు పని చేస్తాండేవాడు ఈ మామూలు పని చేస్తే లాభం లేదు అని స్మగ్లింగ్ చేయడం మొదలు పెడతాడని అనుకుందాం, ఉదాహరణ చెప్తాను. అంటే అది కూడా సంస్కరణే కదా. సంస్కరణ అంటే ఒకదాని నుంచి ఇంకో దానికి పరివర్తన కదా. కానీ అది సంస్కరణ అని ఎవరైతే అనుకుంటారో అక్కడ మళ్ళీ దుఃఖాన్ని పొందుతారు. నువ్వు దుఃఖాన్ని పొందకుండా సంస్కరణ జరగాలి అంటే ఆ సంస్కరణకి ఒక పారామీటర్ ఉండాలి. ఒకదాన్ని ఆధారం చేసుకొని నువ్వు దాన్ని సంస్కరించుకోవాలా. ఏమిటి ఆధారం అంటే ధర్మము. నీ ఆలోచనలు ధర్మానుగుణంగా ఉన్నాయా? నీ మాటలు ధర్మానుగుణంగా ఉన్నాయా? నీ పనులు ధర్మానుగుణంగా ఉన్నాయా? లేకపోతే కన్వర్ట్ యువర్ థాట్స్ ఇంటూ థాట్స్ అకార్డింగ్ టు ధర్మ, కన్వర్ట్ యువర్ వాయిస్ అకార్డింగ్ టు ధర్మ, కన్వర్ట్ యువర్ వర్క్స్ అకార్డింగ్ టు ధర్మ. అకార్డింగ్ టు ధర్మ అనేది ముఖ్యం. కాబట్టి ఎవరు ఏమి బోధించినా ధర్మాన్ని దృష్టిలో పెట్టుకొని బోధిస్తారు. ఆ ధర్మాన్ని దృష్టిలో పెట్టుకొని బోధించడాన్ని నీతి అని అంటాం మనం. ఇప్పటి వరకు చాణక్యుల వారు మనకు 3 అధ్యాయాల్లో అనేకమైనటువంటి పార్శ్వాలు, కుటుంబం కావచ్చు, ఆలోచన కావచ్చు, పిల్లలు కావచ్చు, వాటికి సంబంధించినటువంటి అనేకమైన విషయాలు చెబుతూ వస్తున్నారు. ఇప్పుడు ఆయు కర్మచ విత్తంచ ఆయుః కర్మ చ విత్తం చ విద్యా నిధనమేవ చ విద్యా నిధనమేవ చ పంచైతాని హి సృజ్యంతే పంచైతాని హి సృజ్యంతే గర్భస్థస్యైవ దేహినః. గర్భస్థస్థ్యైవ దేహినః. దేహినః అంటే దేహము కలిగినటువంటి వాళ్లకు. దేహం ఎవరికి ఉంటుందో వాళ్ళకి. ఎవరికి ఉంటుంది అంటే క్రిమికీటకాదులు మొదలుకొని బ్రహ్మదేవుని వరకు అందరికీ దేహం ఉంటుంది. అందరినీ దేహి అని అంటారు. దేహి అంటే దేహము కలిగినటువంటి వారు. దేహినః ప్లూరల్, దేహము కలిగినటువంటి వారికి, వాళ్లకు ఆయుహు ఆయుష్షు, కర్మ పని, విత్తం ధనము, విద్య చదువు, నిధనం మరణం. ఈ 5 ఏతాని పంచ, ఈ 5 గర్భస్థస్యైవ సృజ్యంతే, గర్భంలో ఉండగానే సృజింపబడి ఉంటాయి, విధింపబడి ఉంటాయి, నియమించబడి ఉంటాయి. అంటే పుట్టిన తర్వాత వీటి గురించి ఏముండదు, పుట్టక ముందే
ఇవన్నీ నిర్ణయింపబడి ఉంటాయి ఈ 5 అని అన్నాడు. ఆయుష్, ఎంతకాలం బ్రతకాలి అనేది ఆయుష్. అది ముందే నిర్ణయింపబడి ఉంటుంది. మనకు తెలియదు కాబట్టి మనమేమో దీర్ఘాయుష్మంతులై బ్రతకాలని ప్రయత్నం చేస్తూ ఉంటాం. ఏ ప్రయత్నం చేసినా ఆయుష్ తీరిపోయినప్పుడు నిధనం, మరణం అనేది వస్తుంది. చుట్టూ 10 మంది డాక్టర్లు ఉండి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో ఉన్నప్పుడు కూడా మరణం సమీపించిందంటే డాక్టర్లు ఏం చేయలేరు, వాళ్ళ వల్ల కాదు. ఏం చేస్తారు, ఏం చెప్తారు, బాడీ రెస్పాండ్ కావడం లేదండి మెడికేషన్కి అంటారు. లేదా ఉన్నట్టుండి మల్టిపుల్ ఆర్గాన్స్ ఫెయిల్యూర్ అయిపోయాయండి అని అంటారు. అంటే మరణం అనేది అది వచ్చినప్పుడు దాన్ని ఇంక ఆపడానికి ఎవరి తరము కాదు. మరణం లేదనుకో, అప్పుడు ఏదో ఒక రకమైనటువంటి వెసులుబాటు వాడికి దొరుకుతుంది. బలమైనటువంటి ప్రమాదం జరుగుతుంది, యాక్సిడెంట్ అవుతుంది. మనం చూస్తాం, ఆ కారు నుజ్జు నుజ్జు అయిపోయి ఉంటది, ఇందులో ఉన్నటువంటి వాడు బ్రతికే అవకాశమే లేదు అని అనుకుంటాం మనం ఆ కారును చూసి. కానీ చిన్న చిన్న దెబ్బలతో బయటపడి ఉంటాడు. హాస్పిటల్కి పోతే సరైనటువంటి సమయంలో సరైన వైద్యం అందుతుంది, బ్రతికించేస్తారు. ఆయుష్ ఉంది కాబట్టి దానికి అనుకూలంగా ఉంటుంది. ఏదో కర్మ అనుభవించడం కోసం ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. ఆయుష్ ఉన్నప్పుడు మరణం రాదు, ఆయుష్ లేనప్పుడు మరణం ఆగదు. కాబట్టి ఆయుష్కి మరణానికి ఈ మధ్యలో ఉండేటువంటి కర్మలు, మధ్యలో ఏం చేస్తుంటాడు, కర్మ చేస్తూ ఉంటాడు, పని చేస్తూ ఉంటాడు. చచ్చేంత వరకు ఏదో ఒక పని చేస్తూ ఉంటాడు, ఊరికైతే ఉండడుగా. దేనికోసం చేస్తాడంటే విత్తంచ విద్యాచ, విత్తం కోసం విద్య కోసం చేస్తూ ఉంటాడు. ధనం కోసం, చదువు కోసం ఏదో ఒక పని చేస్తూ ఉంటాడు. చదువు కోసం డబ్బు సంపాదిస్తాడు, లేదా డబ్బు కోసం చదువు సంపాదిస్తాడు, ఏదో ఒకటి జరుగుతూ ఉంటుంది. ఆధారాధేయ సంబంధం, ఒకదాని మీద ఒకటి ఆధారపడి ఉంటుంది. డబ్బున్న వాడికి చదువు వస్తుంది, అంటే చదువు కొనుక్కోగలుగుతాడు. చదువు ఎట్లా వస్తుంది అనే దానికి ఏం చెప్పారు, గురు శుశ్రూషయా విద్య. గురు శుశ్రూషయా విద్య పుష్కలేన ధనేనవా అథవా విద్యయా విద్య చతుర్థో నోపలభ్యతే అని చెప్పన్నారు. చదువు ఎట్లా వస్తుంది అంటే గురు శుశ్రూష చేయడం వల్ల విద్య వస్తుంది. గురువుకు సేవ చేసుకొని విద్య నేర్చుకోవడం. రెండోది పుష్కలేన ధనేనవా, నీకు కావాల్సినంత ధనం ఉందనుకో, అప్పుడు కూడా ధనం ఇచ్చి గురువుని పిలుచుకొని వచ్చి నీ ఇంట్లో పెట్టుకొని భోజనం పెట్టి వసతి కల్పించి అప్పుడు కూడా చదువు నేర్చుకోవచ్చు. లేదా నువ్వు గురుకులానికి వెళ్ళి అక్కడ గురువుకు సేవ చేసి గురువు చెప్పినటువంటి పనులన్నీ చేసి, ఆవులు మేపమంటే ఆవులు మేపి, సేద్యం చేయమంటే సేద్యం చేసి, ఏం పనులు చెప్తే ఆ పనులు చేసి విద్య సంపాదించుకోవడం మొదటిది. లేదా నీకు కావాల్సినంత ధనం ఉంది, గురువునే పిలిపించుకొని ఇంట్లో పెట్టుకొని చదువు చెప్పించుకోవడం రెండోది. మూడోది ఏం చెప్పినాడు, విద్యయా విద్య అన్నాడు. నీకో విద్య తెలుసు, అవతల అతనికో విద్య తెలుసు. నువ్వేం చెప్తావు, నాకు ఈ విద్య తెలుసు, ఇది నేను నీకు నేర్పిస్తాను, నువ్వు నాకు అది నేర్పి. నాకు సంగీతం తెలుసు, నేను నీకు నేర్పిస్తాను, నువ్వు నాకు డాన్స్ నేర్పి అని చెప్పి అడుగుతావు. అంతే, విద్యయా విద్య. చతుర్థో నోపలభ్యతే అన్నాడు. ఇంకా నాలుగో మార్గం ఏం లేదు, ఈ మూడే ఉండేది మార్గాలు అన్నాడు. కాబట్టి పుష్కలమైనటువంటి ధనం ఉంటే విద్య సంపాదించుకోవచ్చు. లేదా విద్య ఉంటే ధనం కూడా పుష్కలంగా సంపాదించుకోవచ్చు.
ఈ ధనం లేదు, విద్య ఉంది. విద్య ద్వారా ధనాన్ని సంపాదించుకుంటావు. ధనం ఉంది, విద్య లేదు. ఇప్పుడు ఒక పారిశ్రామికవేత్త ఉంటాడు. అతను పరిశ్రమ పెడతాడు. అతని దగ్గర ధనం ఉంది. ఆ పరిశ్రమను నడపడానికి కావాల్సినటువంటి టెక్నాలజీ ఆయన దగ్గర లేదు. ఏం చేస్తాడు? టెక్నాలజీ తెలిసినటువంటి వాడిని హైర్ చేసుకుంటాడు. టెక్నాలజీ తెలిసిన వాడు ఉన్నాడు. వాడు ఒక ఫర్మ్ స్టార్ట్ చేద్దాం అనుకున్నాడు, వ్యాపారం మొదలు పెడదాం అనుకున్నాడు, లేదా ఫ్యాక్టరీ మొదలు పెడదాం అనుకున్నాడు. వాని దగ్గర డబ్బు లేదు. ఏం చేస్తాడు? డబ్బు ఉన్నవాడిని పార్ట్నర్గా తీసుకుంటాడు. కాబట్టి ఇంకా వ్యాపారం జరగడానికి ధనం ఉండాలి, విద్య ఉండాలి. ఏ వ్యాపారం జరగడానికైనా రెండు ప్రధానమైనటువంటి కారణాలు. ఏదైనా కానీ ఎంత చిన్న వ్యాపారం అయినా సరే ధనము, తెలివి, ఈ రెండు ఉండాలి. ధనం ఉంటే దాన్ని తెలివిగా ఇన్వెస్ట్ చేస్తే మళ్ళీ ధనాన్ని సంపాదిస్తాం, అంతే. మళ్ళీ ఫలితం కూడా ధనమే. కాబట్టి ఈ ఉన్నటువంటి ఆయుష్లో, అంటే పుట్టినప్పటి నుంచి మరణించే లోపు మనిషి ఏం చేయాలనుకుంటాడు అంటే ధనాన్ని సంపాదించి సుఖంగా ఉండాలనుకుంటాడు. ఆ ధన సంపాదన కోసం ఏం చేస్తాడు? బళ్ళో చేస్తాడు. 3 ఏళ్ళకి అంత చేర్చేస్తాడు. త్వరగా చదువు అయిపోయి బాగా నేర్చుకొని త్వరగా సెటిల్ కావాల జీవితంలో, త్వరగా సంపాదించేవాడు కావాలని అని అనుకొని చేర్చేస్తారు. విద్య నేర్పిస్తారు. విద్య కూడా ఆ, ఆ, ఎలాంటి విద్య నేర్పిస్తారు? ఏది చదివితే డబ్బు వస్తుంది. 5వ తరగతి 6వ తరగతి నుంచే ఐఐటి ఫౌండేషన్ అంటారు. ఎందుకు ఐఐటి ఫౌండేషన్ 5వ తరగతి వాడికి? వాడు నేర్చుకొని కాంపిటీషన్లో ముందుండి వాడు ఐఐటిలో సీటు సంపాదించి దాంట్లో ఉద్యోగం సంపాదించి బాగా డబ్బు సంపాదించాలనేది ఆకాంక్ష. దానికోసం ఇన్వెస్ట్మెంట్ ఏమిటి? ఐఐటి కోచింగ్ ఇప్పించడం 5వ తరగతి నుంచి. ఈ తప్పులని మనం దాన్ని డిస్కస్ చేసేదానికి లేదు, కానీ ఎవరి ఆలోచన విధానం వాళ్ళది. అది తప్పని కానీ ఒప్పని కానీ మనం చెప్పలేము. మొత్తానికి జరుగుతున్నటువంటి సినారియో అది. ఇక్కడ శాస్త్రం ఏం చెప్పింది అనంటే, అజరామరవత్ ప్రాజ్ఞో విద్యాం అర్థంచ సాధయేత్ గృహీత ఇవ కేశేషు మృత్యునా ధర్మమాచరేత్. ఇది శాస్త్రం చెప్పిన విషయం. ప్రాజ్ఞుడైనటువంటి వాడు, తెలివైనటువంటి వాడు అజరామరవత్, అజర ముసలితనం రాదు, అమరవత్ మరణం రాదు అని అనుకొని విద్యాం అర్థంచ సాధయేత్, నిరంతరం విద్యను ధనాన్ని సంపాదిస్తూ ఉండాలి. నాకు ముసలితనం రాదు, నేను మరణించను అని అనుకోని, నేను మరణించను అని మరణించవా? మరణిస్తావు. కానీ ఎందుకంటే నేను చనిపోయేటువంటి వాడిని, నాకెందుకు చదువు, నేను చనిపోయేటువంటి వాడిని నాకెందుకు ధనము అని అనుకోకూడదు. నువ్వే కదా అందరూ చనిపోతారు. కానీ ధనం విషయంలో, విద్య విషయంలో ఆ మరణానికి సంబంధించినటువంటి స్పృహని రానివ్వకూడదు. ఏం చేయాలా? అజరామరవత్తు, నేను అమరుణ్ణయి ఉంటాను అన్నంత భావనతో ధనాన్ని, విద్యను సంపాదించాలి. అక్కడికి ఆపేలా శాస్త్రం, ఇక్కడికే చెప్పి ఆపేయకూడదు. వెంటనే ఏం చెప్తుందంటే, గృహీత ఇవ కేశేషు మృత్యున ధర్మమాచరే. మృత్యువు నీ జుట్టు పట్టుకొని ఉంది అంటే ఏమర్థం? ఏ క్షణంలో అయినా లాగేస్తుంది పైకి అనే దాన్ని దృష్టిలో పెట్టుకొని ధర్మమాచరే, ధర్మాన్ని ఆచరించాలి. అంటే ధర్మం ఆచరించేటప్పుడు మనకి ఎక్కువ టైం లేదనుకొని వెంటనే ఆచరించాలి.
అది దాని అర్థం. ధర్మాన్ని ఆచరించాల్సి వచ్చినప్పుడు వాయిదా వేయకూడదు. రేపు చూద్దాం, మర్నాడు చూద్దాం అనేసి అనుకోకూడదు. ఓ ఒక ముసలివాడు ధర్మరాజు ఆస్థానంలోకి వచ్చాడు. వచ్చి నమస్కారం చేసి, అయ్యా నాకు కొంత ధనం ఇప్పించండి అని చెప్పి అడిగాడు. అడిగితే ఈయన ఏదో పనిలో ఉన్నాడు పాపం. రాజంటే ఏదో సీరియస్ డిస్కషన్ లో ఉన్నారు ఏం చేయాలా అనేసి. అప్పుడు ఆయన వచ్చి అడగడంతో మీరు ఏమనుకోకుండా రేపు రండి ఇస్తాను అని చెప్పి అన్నారు. పక్కన ఉండేటువంటి భీముడు పక్కున నవ్వాడు. సరే, ధర్మరాజు భీముని వైపు చూసి, ఏం భీమసేన నవ్వుతున్నావు అని అడిగాడు. అంటే ఇన్ని ధర్మాలు తెలిసినటువంటి యుధిష్ఠిరుడు, అంటే మా అన్న ధర్మరాజు, మృత్యువుని గురించి కూడా బాగా తెలుసుకున్నట్టున్నాడు. రేపటి వరకు మీరుంటారనే నమ్మకం మీకుంది, ఆయన కూడా బ్రతుకుంటాడనే నమ్మకం మీకుంది. ఇది నాకు ఆశ్చర్యం అనిపించింది, అందుకోసం నవ్వాను అని చెప్పి అన్నాడు. వెంటనే పనులన్నీ ఆపేసి ధర్మరాజు అతన్ని పిలిపించి అతనికి కావాల్సిన ధనాన్ని ఇప్పించి పంపించేసినాడు. కాబట్టి ధర్మాన్ని ఆచరించాల్సి వచ్చినప్పుడు మృత్యు ఉత్తర క్షణంలో వస్తుంది అనేటువంటి స్పృహతో దానం చేయాలి, ధర్మం చేయాలి. అది శాస్త్రం చెప్తుంది. కానీ చదువు నేర్చుకునేటువంటి విషయంలో, ధనం సంపాదించేటువంటి విషయంలో ఉత్తర క్షణంలో మృత్యు వస్తుంది అని అనుకుంటే చదువుతావా? ఇప్పుడు చదవు. ఒకనికి ఒక హాస్పిటల్కి పోయినాడు, నీకు క్యాన్సర్ వచ్చింది, 6 నెలల్లో చచ్చిపోతావు అన్నాడు. ఇప్పుడు ఏం చేస్తాడు వాడు? ఇప్పుడు నేను అదేంటి ఆ, ఏదో కోర్సులో చేరతాను, జావా నేర్చుకుంటాను, పైథాన్ నేర్చుకుంటాను అని అంటాడా? అప్పుడేమో అవేమో అనడవు. 6 నెలలు ఇంకా ఎన్నాళ్ళు ఉంది మనకు ఆయుష్ అని చూసుకుంటా లెక్కలేసుకుంటా ఉంటాడు. కానీ ఆ విద్య అర్థం విషయంలో ఆ విధంగా ఉండకూడదు అని చెప్పి అన్నాడు. ఇంకొకటి ఏంటంటే, మనిషికి ఎప్పుడు మరణ భయం ఉండకూడదు, మరణ స్పృహ ఉండాలి. మరణ భయం ఉన్నటువంటి వాడు ఏ పని చేయలేడు, ఎప్పుడు చస్తూనే ఉంటాడు, క్షణక్షణం చస్తూ ఉంటాడు. మరణ స్పృహ ఉండేవాడు వైరాగ్యంతో ఉంటాడు. అది తేడా. మరణ స్పృహ ఉండడం వల్ల వైరాగ్యం ఉంటుంది, అటాచ్మెంట్ ఉండదు. ఇవన్నీ ఏదో ఒక రోజున హఠాత్తుగా వదిలిపెట్టి మనం వెళ్ళిపోవాలి అనేటువంటి స్పృహ ఉంటుంది. దానికే మరణ స్పృహ అని పేరు. మరణ స్పృహ ఉండాలి అందరికీ, మరణ భయం ఉండకూడదు. భయం ఉన్నటువంటి వాడు ఏ పని చేయలేడు, స్పృహ ఉన్నటువంటి వాడు పని చేస్తాడు కానీ అటాచ్మెంట్ పెట్టుకోడు. ఇది తేడా. కాబట్టి వీటి గురించి ఆలోచన చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఈ 5 నీకు గర్భంలో ఉన్నప్పుడే నియతం అయిపోయాయి. దాని అర్థం ఏంటంటే, నువ్వు పుట్టేదే, నీ పుట్టుకకు కారణమే కర్మ. నువ్వు ఫలానా పని చేయడానికని పుడుతున్నావు, కాకపోతే అది నీకు తెలియదు. తెలిస్తే అదే చేసేవాడివి మొదటి నుంచి. వీడు ఏం చేస్తాడు? ఒకడు వాడికి మ్యాథమెటిక్స్ అంటే ఇష్టం, ఇంజనీరింగ్ చేస్తాడు.
ఇంజనీరింగ్ చేస్తాడు. ఇంజనీరింగ్ చేసి ఖాళీగా ఉన్నాం కదా, ఏం చేద్దాము అనేసి ఎంబీఏలో చేస్తాడు. ఎంబీఏ చేసి బిజినెస్ లేకి వస్తాడు. నువ్వు చదివింది ఏంది? ఇంజనీరింగ్. మళ్ళీ ఏం చేసినావు? ఎంబీఏ చేసినావు. మళ్ళీ ఎందుకు వచ్చినావు బిజినెస్ లోకి? యువర్ డెస్టినీ ఈజ్ బిజినెస్. నువ్వు ఏం చేసినా, బీటెక్ చేసినా, బిఏ చేసినా, బిఎల్ చేసినా, మ్యూజిక్ చేసినా, ఏది చేసినా నీ డెస్టినీ బిజినెస్ అయినప్పుడు నీ ఆలోచన మారిపోతుంది, దానికి అనుకూలంగా వస్తుంది అంతే. నీకు తెలియదా? తెలిస్తే నువ్వు అదే చేసేవాడు మొదటి నుంచి. నీకు తెలియదు. ఆ సమయానికి ఆ ఆలోచన నిన్ను, నీ లైఫ్ ని అట్లా టర్న్ చేసి వదులుతుంది. కాబట్టి నీ గర్భంలో ఏమి వ్రాసిందో, ఏం రాసి ఉంటుంది అంటే ఏది అనుభవించాలో అది రాసి ఉంటుంది. అది కర్మ. ఆ కర్మే కారణం అవుతుంది. దేనికి? విత్తానికి, విద్యకు, నిధనానికి, ఆయుష్కు, వీటన్నిటికీ కర్మ కారణం. అంటే నువ్వు ఏం చేస్తున్నావో, ఏమి చేయలేదో, ఆ రెండు నీ చదువుకు, ధనానికి కారణం. అంటే ఏం చేయలేదో అని ఎందుకు అంటున్నావు అంటే, నువ్వు అనుకుంటావు, "ఆ, నేను కూడా ఎంఏ సంస్కృతం చదవకుండా ఆ, అదేంటి ఎంఎస్సి మ్యాథమెటిక్స్ చదువు ఉంటే బాగుండేదేమో" అని అనుకుంటావు. అని అనుకుని బాధపడతా అంటావు. ఎంఏ సంస్కృతం చేసినావు, దానికి సంతోషపడవు. ఇంకెవడో ఎంఎస్సి చేసినటువంటి వాడిని చూసి బాధపడుతూ ఉంటావు. అంటే ఇప్పుడు బాధకు కారణం ఏంది? చేసిన పని వల్లనా, చేయని పని వల్లనా? చేయని దాని వల్ల. చేసిన దాని వల్ల బాధపడ్డావు కదా, చేయని దాని వల్ల కూడా బాధపడుతూ ఉంటావు. ఇది చేయలేదే అని బాధపడుతూ ఉంటావు. అందువల్ల చేసిన దాని వల్ల అయినా నీకు బాధ కలగచ్చు, నువ్వు చేయని దాని వల్ల అయినా బాధ కలగచ్చు. ఆ రెండిటికి కారణం నీ కర్మ. ఈ కర్మ నీకేం ఇస్తుంది? ప్రేరణ కలిగిస్తుంది కర్మ. కర్మ చేసే పని ఏమిటంటే నీకు ప్రేరణ కలిగిస్తూ ఉంటుంది. నీ అంతఃకరణాన్ని ప్రేరేపిస్తూ ఉంటుంది. దేనికోసం? ఏదో ఒక పని చేయడం కోసం. అట్లా ఆ ప్రేరణ కలిగినప్పుడు ఏం చేస్తాడంటే ఆ పని చేస్తూ ఉంటాడు. కొంతమంది దైవభక్తి పరులైనటువంటి వాళ్ళు ఉంటారు. వాడికి ప్రేరణ చిన్నప్పటి నుంచే. వాడు ధ్యానం చేసుకుంటాడు, వాడు పూజ చేసుకుంటాడు, వాడు గుడికి వెళ్తాడు. ప్రేరణ. వాని కర్మ వాడిని ప్రేరణ చేస్తూ ఉంటుంది. ఇంకొకడు వాళ్ళ అమ్మా నాన్న గుడికి పోయినా కూడా నేను రాను పో అని చెప్పని గోళీలు ఆడేదానికి పోతుంటాడు. ప్రేరణ. కర్మ ఆ విధంగా ప్రేరణ చేస్తుంది. అద్భుతమైనటువంటి లెక్చరర్ ఉంటాడు, పాఠం చెప్తూ ఉంటాడు. శ్రద్ధగా వింటూ ఉంటారు కొంతమంది పిల్లలు. కొంతమంది ఎక్కడో ఆలోచన చేస్తూ క్లాసులో డిస్టర్బ్ చేస్తూ ఏదో మాట్లాడుకుంటూ ఉంటారు. వాడి కర్మ వాడిని అలా ప్రేరణ చేస్తుందంటే వాడికి లభించినా కూడా, అవకాశం దొరికినా కూడా దాన్ని సద్వినియోగం చేసుకోలేడు. క్లాసులో 40 మంది పిల్లలు ఉన్నారు, 40 మందికి ఒకే టీచర్ పాఠం చెప్పినాడు. దాంట్లో 25 మంది అద్భుతంగా నేర్చుకున్నారు, 15 మంది నేర్చుకోలేదు. నేర్చుకోకపోవడానికి కారణం ఏమిటి అంటే చెప్పినటువంటి టీచర్ అందరికీ సమానంగా చెప్పాడు.
అవతల వాడు రిసీవ్ చేసుకోలేదు. వాడు రిసీవ్ చేసుకోకపోవడానికి కారణం ఏంటంటే వాడి బుద్ధి, వాడి ఆలోచన. అప్పటికి వాడికి సరైనటువంటి ప్రేరణ కలగలేదు. వాడికి వేరే ప్రేరణ కలిగింది, వేరేదో ఆలోచన చేస్తూ ఉండిపోయాడు. కాబట్టి మనం పని చేయడానికి కర్మ కారణం అవుతుంది. ఆ మనం చేసేటువంటి పని విద్యకు కారణం అవుతుంది. మనం నేర్చుకున్నటువంటి విద్య విత్తానికి కారణం అవుతుంది. అందువల్ల ఈ కర్మకు, విద్యకు, విత్తానికి కర్మ కారణం. ఈ కర్మ మన పుట్టుకకు కారణం. ఈ కర్మ మన చావుకు కారణం. కర్మ యొక్క ప్రేరణ వల్లనే జీవుల యొక్క స్థితిగతులన్నీ ఆధారపడి ఉంటాయి. ఇది అర్థమైన తర్వాత మనం దాని గురించి బాధపడాల్సిన అవసరం లేదు. నీ గర్భంలోనే అవి రాసి పెట్టేసి ఉంటాడని ఎందుకు అన్నాడంటే ఇప్పుడు నువ్వు దాని గురించి ఆలోచన చేయాల్సిన అవసరం లేదు. డూ ద వర్క్ వాట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ. అది చేసుకుంటూ వెళ్ళడమే. దానివల్ల వచ్చేటువంటి ఫలితం ఏమంతా నీకు ప్రేరణ కూడా కలగదు. ఇప్పుడు మనం చాణక్య నీతిని 20 ఏళ్లలో చదువుంటే ఎంత బాగుంటది. 50 ఏళ్లలో కదా చదువుతున్నాం. ఎందుకు ఆ ప్రేరణ అప్పుడు కలగలేదు? కర్మ. ఇదే చాణక్య నీతిని మన చదువుతో పాటు ప్యారలల్ గా చదువు ఉంటే, సిలబస్ లో పెట్టుంటే, 8వ తరగతి నుంచి సిలబస్ లో పెట్టున్నారు అనుకోండి, ఒక్కొక్క అధ్యాయం ఒక్కొక్క క్లాసుకు పెట్టారనుకోండి, ఏమైపోతారు జనం అంతా? ఎంతో కొంత ప్రేరణ కలుగుతుంది కదా. పెడతారా? జరగదు. అంత ఈజీ కాదు. కారణం ఏంటంటే అలా చేయాలంటే సామూహిక ప్రారంభం దానికి అనుకూలంగా ఉండాలి. అందువల్ల కర్మ అనేది ఏమిటి అంటే ఇట్స్ ఏ సీడ్. అది విత్తనం. మనం రెగ్యులర్ గా చెప్పుకునే మాట, వేప విత్తనాలు వేస్తే మామిడి పళ్ళు కోసుకోలేము. సో కర్మ అనేది ఏంటంటే సీడ్. అది వేసేసాను, దాన్ని బట్టి లక్షణాలు వస్తుంటాయి. నువ్వు అవతల వాడిని మార్చేయాలని ప్రయత్నం చేస్తుంటావు, వాడి కర్మ పరిపక్వానికి వచ్చేంత వరకు నువ్వు సక్సెస్ కావు. ప్రయత్నం చేయొచ్చు, ఏమి ఇబ్బంది లేదు. ప్రయత్నం చేయొచ్చు. వేప చెట్టుకి బెల్లం నీళ్లు పోయొచ్చు రోజు, ఇబ్బంది లేదు. అది నీ కర్మ, నీ ప్రేరణ, నీ కర్తవ్యం, నువ్వు చేస్తాంటావు. నువ్వు వేప పళ్ళు తీయగా అయిపోవాలని అనుకోవద్దు, అవి కాదు. కారణం ఏంటంటే దాని విత్తనం అదే, చేదు విత్తనం అది. కానీ నీకు ఈ లక్ష్యం ఉండొచ్చు, ఏ రోజైనా నేను దీన్ని తీయగా మార్చేస్తాను అని. సరే, నువ్వు తీయగా మార్చేదానికి నువ్వు శాశ్వతంగా ఉంటావా? నీకు కూడా నిధనం ఉంది కదా. కాబట్టి ఆయుష్ని, కర్మను, ధనాన్ని, విద్యను, మరణాన్ని, వీటిని మనం మార్చలేము. అందువల్ల వీటి గురించి ఆలోచన చేయాల్సిన అవసరం లేదు. ఏ ఏ పని చేయాలనేది ఒక ప్రేరణ కలుగుతుంది, ఆ పని చేస్తే ఎక్కడో ఒక చోట టర్న్ తీసుకొని వెళ్ళిపోతూ ఉంటాం.
ఊహించకుండా టర్న్ వస్తుంది. ఎవరో వస్తారు జీవితంలోకి, ఎవరో ప్రవేశిస్తారు అనుకోకుండా. వాళ్ళు సలహా చెప్తారు, లేదా సహాయం చేస్తారు, వెళ్ళిపోతారు. ఒక పిల్లోడు బీటెక్ చదువుకున్నాడు. వాడు ఏమనుకుంటాడంటే బీటెక్ అయిపోతానే ఒక ఉద్యోగంలో చేరి హ్యాపీగా పెళ్లి చేసుకొని ప్రశాంతంగా బ్రతకాలని అనుకొని ఉంటాడు. సరిగ్గా వాడికి బీటెక్ అయిపోగానే ఏమవుతుందంటే, ఆ బీటెక్ లో మంచి మార్కులు వచ్చినాయని ఒక ఫారిన్ యూనివర్సిటీ ఆఫర్ ఇస్తుంది. 50% కడితే చాలు, నువ్వు పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసుకోవచ్చు అని ఏదో అంటారు. అందరూ ప్రేరణ కల్పిస్తారు, వెళ్ళరానేసి. పోతాడు, మార్పు వచ్చేస్తుంది. ఏమనుకున్నాడు, బీటెక్ అయిపోతేనే ఉద్యోగం సంపాదించుకోవాలో పెళ్లి చేసుకోవాలనుకున్నాడు. అక్కడికి పోయిన తర్వాత మారిపోతాడు. పీజీ చేస్తాడు, అక్కడే పిహెచ్డి చేస్తాడు, ఏదో రీసెర్చ్ అంటాడు, ఫెలోషిప్ అంటాడు, ల్యాబ్ అంటాడు, సైంటిస్ట్ అంటాడు. పెళ్లి చేసుకుంటే కొద్దిగా 35 ఏళ్ళు అవుతాయి, అక్కడే ఉండిపోతాడు. ఇది మారిపోతుంది. ఆ డెస్టినీని అనుసరించి ఏదో ఒక చిన్న మార్పు వస్తుంది, ఎవరో ఒకరు పరిచయం అవుతారు, ఏదో ఒక చిన్న సంఘటనతో నీ జీవితం మారిపోతుంది అంతే. కాకపోతే అది ఎప్పుడు జరగాలి, ఎవరి ద్వారా జరగాలనేది వీ డోంట్ నో, ఇట్ డిపెండ్స్ అపాన్ కర్మ. తర్వాత సాధుభ్యస్తే నివర్తంతే సాధుభ్యస్తే నివర్తంతే పుత్రమిత్రాణి బాంధవాః పుత్రమిత్రాణి బాంధవాః ఏ చ తైః సహ గంతారః ఏ చ తైః సహ గంతారః తద్ధర్మాత్ సుకృతం కులం. తద్ధర్మాత్ సుకృతం కులం. సాధుభ్యః తే నివర్తంతే పుత్ర మిత్రాణి బాంధవాః. సాధువులు ఏం చేస్తారు అంటే, పుత్రులను, మిత్రులను, బంధువులను వదిలేస్తారు. సాధు అంటే ఇవన్నీ పెట్టుకొని ఉండేవాడు సాధు ఎట్టవుతాడు? ఆ వదిలేసినటువంటి వాడే సాధు అవుతాడు. పుత్రులను, మిత్రులను, బంధువులను అందరినీ వదిలేస్తాడు. సరే, వదిలేశాడు. అయితే వీళ్ళేం చేయాల? ఎవరు ఈ పుత్రులు, మిత్రులు? వాళ్ళు వదిలేయచ్చు, కానీ వీళ్ళు వదలకూడదు వాళ్ళని. ఏచ తై సహ గంతారహ. ఎవరు? ఈ పుత్రులు, మిత్రులు, బంధువులు వీళ్ళందరూ తై సహా ఆ సాధువుల చేత, సాధువులతో గంతారహ, వాళ్ళతో సహవాసం చేయాలి, వాళ్ళతో వెళ్ళాలి. వెళితే అప్పుడు ఏమవుతుంది? ఆ తద్ధర్మాత్ సుకృతం కులం. అప్పుడు వాళ్ళ వంశము ధర్మము చేత పుణ్యాన్ని పొందుతుంది. అంటే సాధువులు పుత్రమిత్ర బంధువుల్ని వదిలేయాలి, వాళ్ళని పట్టుకోకూడదు, ఇది వాళ్ళ ధర్మం. అది మరి వీళ్ళ ధర్మం ఏమిటి అంటే, మీరు సాధువుల్ని వదిలేయకూడదు. మమ్మల్ని వదిలేసినాడు కదా, మేమెందుకు పట్టుకోవాలా అని అనకూడదు. ఎందుకంటే సాధువులతో మీరు సహవాసం చేయడం వల్ల, సాధు సేవ చేయడం వల్ల ఏమవుతుంది? మీకు ఏది ధర్మమో తెలుస్తుంది. తద్ధర్మాత్, ఆ సాధువుల ద్వారా తెలిసినటువంటి ధర్మం వల్ల, కులం, మీ వంశము సుకృతం, పవిత్రం అవుతుంది.
శుభాన్ని పొందుతుంది, పుణ్యాన్ని పొందుతుంది. అంటే పుణ్యం ఎట్లా వస్తుంది అనుకున్నాం? మంచి పనులు చేయడం వల్ల పుణ్యం వస్తుంది. ఏది మంచో మనకు తెలియాలి కదా. కాబట్టి ఏది మంచి అని ఎవరు చెప్తారు? మనం మొదటే అనుకున్నాం. మనం ఏం పని చేయాలనడానికి ఒక పారామీటర్ ఉంటుంది, మన పరివర్తనకు ఒక పారామీటర్ ఉండాలి. ఆ పారామీటర్ ఏమిటి? ధర్మం అని అనుకున్నాం. అప్పటి వరకు మనం ఏం చేస్తున్నాం, ఇది బాగుందా బాగలేదా అని అనుకుంటే అది ధర్మబద్ధంగా ఉంటే బాగున్నట్టు, ధర్మబద్ధంగా లేకపోతే ధర్మబద్ధంగా మనం పరివర్తన చేసుకోవాలి అని చెప్పి అనుకున్నాం. ఈ ధర్మాన్ని బోధించేది ఎవరు? సాధువులు. ఎందుకు సాధువులు మాత్రమే ధర్మాన్ని బోధించగలరు అనంటే వాళ్ళందరినీ వదిలేసినారు కాబట్టి. వదిలేసినోడు ఎట్ట ధర్మాన్ని బోధిస్తాడు అనంటే, వదిలేసినోడికి అటాచ్మెంట్ ఉండదు, రాగద్వేషాలు ఉండవు. వదలని వాడి దగ్గరికి నీతికి పోయావు అనుకో, ధర్మానికి పోయినావు అనుకో. ఇప్పుడు ఒక గొడవ జరిగింది. ఊర్లో పెదరాయుడు లాంటి సర్పంచ్ ఉన్నాడు. ఆయన దగ్గరికి న్యాయం చెప్పమని వెళ్ళాం. గొడవ చేసినటువంటి వాడు అతనికి బంధువు అనుకున్నాం. ఇప్పుడు తీర్పు ఎట్లుంటుంది? వాళ్ళ బంధువుకు అనుకూలంగా ఉంటుంది. ఎందుకు? అతనికి రాగం ఉంది అతని మీద. లేదు, బంధువు కాదు. వీడు కొంత డబ్బు ఇచ్చాడు, అయ్యా మాకు అనుకూలంగా చెప్పండి అనేసి. అప్పుడు ధర్మం ఉంటుందా? ఉండదు. అందుకని సాధువు అయితే వాడికి బంధు వ్యామోహం లేదు, ధన వ్యామోహం లేదు. బంధు వ్యామోహం, ధన వ్యామోహం లేదు. ఇంకేం వ్యామోహం ఉంటుంది సాధువుకి? ధర్మ వ్యామోహం ఉంటుంది. ధన వ్యామోహం కాదు, ధర్మ వ్యామోహం. ఎవరికైతే ధర్మ వ్యామోహం ఉంటుందో వాడు సాధువు. ఆ ధర్మ వ్యామోహం ఉండేటువంటి వాడు ధర్మాన్ని తప్ప అధర్మాన్ని చెప్పడు. పుత్రులైనా నువ్వు చేసింది అధర్మం అని చెప్పగలడు, స్నేహితులైనా నువ్వు చేసింది తప్పు అని చెప్పగలడు, బంధువులైనా నువ్వు చేసింది తప్పు అని చెప్పగలడు. అలా చెప్పేటువంటి వాని సహవాసం చేయాలి. కాబట్టి నువ్వు ఎవరితో సహవాసం చేయాలంటే, యువర్ ఫ్రెండ్ మస్ట్ బి లైక్ ఏ మిర్రర్. అద్దం లాంటి వాడు నీకు స్నేహితుడై ఉంది. అద్దం ఏం చేస్తుంది? నా తెల్లగడ్డాన్ని తెల్లగానే చూపిస్తుంది. నేనేమనుకుంటాను, నా తెల్లగడ్డాన్ని నల్లగా చూపించే అద్దం ఉంటే బాగుందని అనుకుంటాను. అంటే నీ స్నేహితుడు నీలో ఉండేటువంటి లోపాన్ని, ఒకవేళ లోపం అయితే, తెల్లగడ్డం లోపం అని కాదు, లోపం అయితే ఉన్నదాన్ని ఉన్నట్టు చెప్పగలగాలి. అంటే నువ్వు చేసేటువంటి పని తప్పు అని చెప్పేటువంటి వాడే నిజమైనటువంటి సాధువు. అతడే నిజమైనటువంటి స్నేహితుడు. అట్లని సాధువులకు వీళ్ళతో సంబంధం ఉంటుందా? ఉండదు. సంబంధం లేనటువంటి వాడే సాధువు అవుతాడు. సంబంధం లేనటువంటి వాడే ధర్మాన్ని నిక్కచ్చిగా చెప్పగలడు. ఎందుకు థర్డ్ పర్సన్ దగ్గరికి వెళ్తాము అని అంటే, ఆ థర్డ్ పర్సన్ కి ఈ ఇద్దరికి సంబంధమే ఉండదు. అందువల్ల అతనికి రాగద్వేషాలు ఉండవు. వీడు నావాడని, వీడు పరాయి వాడని రాగద్వేషాలు ఉండవు. అందుకని మూడో వ్యక్తిని పంచాయతీకి కూర్చోబెడతాం. అందుకని ఏం చెప్తున్నాడంటే, సాధువుల దగ్గరికి వెళ్ళాలి. తై సహ గంతారహ. అతను వదిలేశాడు కదా, మేమెందుకు పోవాలి అని అనుకోవద్దు. అతను వదిలేశాడు, పోయి అడవిలో కూర్చున్నాడు, లేదా ఆశ్రమంలో కూర్చున్నాడు. నువ్వేం చేయాలా? నువ్వు వెళ్ళి కూర్చొని చేతులు కట్టుకొని
అతను చెప్పే ధర్మ విషయాలు వినాలి. ఆ ధర్మాన్ని నువ్వు పాటించాలి. దానివల్ల ఏమవుతుంది? నీ వంశం వృద్ధి చెందుతుంది, ఉన్నతం అవుతుంది, పుణ్యాత్ములు పుడతారు నీ వంశంలో, మంచి జరుగుతుంది, ఉత్తములు జన్మిస్తారు, లేదా జన్మించిన వాళ్ళు ఉత్తములు అవుతారు. ఉత్తములే జన్మిస్తే సంతోషం, జన్మించిన వాడు ఉత్తముడైనా సంతోషమే కదా. అది ఎప్పుడు జరుగుతుంది అని అంటే, ఉత్తముడు జన్మించాడో లేదని మనకు తెలియదు. పుడతానే వీడు ఉత్తముడు అవుతాడని మనం ఏం చెప్పలేము. అట్లా చెప్పగలిగితే అందరికీ పురుషోత్తముడు అని పేరు పెట్టేయచ్చు పుట్టగానే. వాడు పురుషుల యందు ఉత్తముడు ఎప్పుడు అవుతాడు? వాడు పురుషుల యందు ఉత్తముడు అంటే మిగతా పురుషులు అవశేష న్యాయం ప్రకారం మిగతా వాళ్ళు ఉత్తములు కాదని. అంటే దాని అర్థం ఏంటి? కొందరు ఉత్తములుగా పుట్టినా వాళ్ళు ఉత్తములని మనకు తెలియదు. ఎప్పుడు తెలుస్తుంది వాడు ఉత్తముడు అవునా కాదని? వాని మాటలు, వాని చేష్టలు, వాని ఆలోచనలు, ఈ మూడు మనకు తెలిసినప్పుడే వాడు ఉత్తమంగా ఆలోచిస్తాడా లేదా, ఉత్తమంగా మాట్లాడుతాడా లేదా, ఉత్తమంగా పనులు చేస్తాడా లేదా అనేది మళ్ళీ తెలుస్తుంది మనకు. కాబట్టి మనం ఉత్తములు పుట్టినారనేటువంటి భ్రమ ఎప్పుడు ఉండకూడదు. మనకు పుట్టినవాడు ఉత్తముడు కావాలి అనేటువంటి ఆలోచన ఉండాలి. పుట్టినవాడు ఉత్తముడు కావాలంటే ఏం చేయాలా? వాడికి ధర్మాన్ని నేర్పించాలి. నీకు ధర్మం తెలిస్తే కదా నీ బిడ్డకు నువ్వు ధర్మాన్ని నేర్పిస్తావు. నీకు ధర్మం తెలియాలంటే ఏం చేయాలా? నువ్వు సాధు సాంగత్యం చేయాలి, సాధు సేవ చేయాలి. మమ్మల్ని అంతా వదిలేసిపోయినారు కదా సాధువులు అంటే, అది వాళ్ళ ధర్మం. సాధువుకు సంఘ సాంగత్యం ఉండకూడదు. సంఘ సాంగత్యాన్ని వదిలినటువంటి వాడే సాధువు అవుతాడు. గృహస్థుడు లేదా సంఘము సాధు సాంగత్యాన్ని వదలకూడదు. సాధు సాంగత్యాన్ని వదిలితే ఆ సంఘం సజ్జన సంఘం కాదు. సాధు సాంగత్యాన్ని వదిలితే ఆ సంఘము సజ్జన సంఘము కాదు. జన సాంగత్యాన్ని వదలకపోతే ఆ సాధువు సాధువు కాదు. అందువల్ల సంఘ సాంగత్యాన్ని సాధువు విడిచిపెట్టాలి, కానీ సాధు సాంగత్యాన్ని సంఘం వదలకూడదు. ఇది అందులో చెప్తున్నది. కాబట్టి సాధువు ఏం చేస్తాడయ్యా? పుత్రమిత్రాని బాంధవాహ తే నివర్తంతే. వాళ్ళ దగ్గర నుంచి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయాడు. కానీ ఏచ వాళ్ళు మాత్రం ఎవరు? ఈ పుత్రమిత్రాని బాంధవాహ తైస్సహ గంతారహ, సాధువులతో వెళ్ళాలి. అప్పుడేమవుతుంది? తద్ధర్మాత్, తద్ధర్మాత్, ఆ ధర్మం వల్ల. ఏ ధర్మం? సాధువుల దగ్గర నేర్చుకున్నటువంటి ధర్మం వల్ల, వాళ్ళు ప్రబోధించినటువంటి ధర్మం వల్ల సుకృతం కులం. కులం అంటే ఏమనుకున్నాం? సమూహం, సంఘం. సంఘం అంతా పుణ్యాన్ని పొందుతుంది. తర్వాత ఏమైనా ప్రశ్నలు ఉన్నాయా? ఇప్పుడు మొదటి శ్లోకంలో చెప్పినట్టుగా గర్భంలో ఉమ్, ఫిక్స్ అయిన తర్వాత సాధువుల దగ్గరికి ఎందుకు వెళ్ళాలా అనేసి కూడా ఒక ఇది రావచ్చు కదా. అవును, వస్తది. అంటే ఇక్కడ ఏమవుతుందంటే, గర్భంలో ఫిక్స్ అయింది,
కాదని చెప్పలేదు. అట్లని నువ్వు వదిలేయకూడదు. ఫలితం విషయంలో దాన్ని ఆధారం చేసుకోవాలి, పని విషయంలో దీన్ని ఆధారం చేసుకోవాలి. అందుకే వెంటనే దీన్ని చెప్పాడు. ఉమ్. పని ఫలితం విషయంలో విషయం పని విషయంలో గర్భం, ఫలితం విషయంలో ఫలితం విషయంలో గర్భం, ఫలితం విషయంలో గర్భం. పని విషయంలో సాధు సేవ, సాధు సాంగత్యం. ఉమ్. ఎలా ఉంటే అలా జరుగుతుంది అని జూదం ఆడే వాళ్ళతో, ఆ కళ్ళు ద్రాగే వాళ్ళతో స్నేహం చేస్తానంటే కుదరదు. ఉమ్. రెండు నువ్వు వేరు వేరు. సాధు సేవ చేస్తూ ఉంటే కూడా నీ కర్మ ఉందనుకో, ఆ సాధువుల్లో గంజాయి తాగే సాధువు ఉండి నీకు నేర్పిస్తే మనం ఏం చేయలేం. అది గర్భస్థం. ఉమ్. అది గర్భస్థం. అని నీ ప్రయత్నం అయితే ఏముండాలా? ధర్మానుగుణమైనటువంటి ప్రయత్నం ఉండాలి. ఉమ్. ఫలితం వచ్చినప్పుడు ఇది పురాకృతమైనటువంటి ప్రారంభాన్ని అనుసరించి వచ్చినటువంటి ఫలితం అని దాన్ని అక్కడ యాక్సెప్ట్ చేస్తాం. నువ్వు ప్రయత్నం చేసి, నువ్వు మంచి పని చేసి ఫలితం రివర్స్ లో వచ్చిందనుకో, అప్పుడు నీకు అప్పుడు తృప్తి ఉంటుంది. అవును. నేనేం మంచి చేశాను, అది అలా జరిగింది, దానికి నాకు సంబంధం లేదు. కానీ నువ్వు ఆ ప్రయత్నం చేయలేదనుకో, ఆ తర్వాత నువ్వు రిగ్రెట్ కావాల్సి వస్తుంది, పశ్చాత్తాపడాల్సి వస్తుంది. అప్పుడు ఇలా చేసి ఉంటే బాగుండు అని అంట. అందుకని నీ కర్మ విషయంలో నీకు విచక్షణ ఉంది కాబట్టి ఆ విచక్షణను అనుసరించి ధర్మాత్ముల సేవ చేసి, సాధువుల సేవ చేసి, నువ్వు చేసేటువంటి ఆలోచనలు, నువ్వు మాట్లాడేటువంటి మాటలు, నువ్వు చేసేటువంటి పనులు ధర్మబద్ధంగా ఉండేటట్టు చేసుకో. ఇలా చేస్తూ ఉంటే కూడా నీకు గర్భం. కావలసినంత విత్తం రాలేదు, నీకు సరైనటువంటి విద్య లభించలేదు, నీకు సరైనటువంటి ధనం లభించలేదు అని అంటే అప్పుడు నువ్వేం అర్థం చేసుకోవాలా? ఇది నా గర్భస్థ. కర్మ అని అనుకొని తృప్తిగా ఉంటావు. నువ్వు పనే చేయకపోతే నీకు అసంతృప్తి ఉంటుంది. చుట్టూ ఉండేటువంటి సంఘం కూడా ఏం చేస్తుందంటే, నువ్వు పలానా పని చేసి ఉంటే బాగుండేది కదా, నువ్వు అప్పుడు ఈ పని చేయకపోయినావు అని అంటూనే ఉంటుంది. అందుకని దీన్ని బ్యాలెన్స్ చేసుకోవాలి ఎప్పుడు. ఆ, తర్వాత ఆ, ఆ, విద్య నేర్చుకునేటప్పుడు ధనం కావాలి. ధనం కోసం విద్య అనేది అయింది కదా. ఈ ఆ. ఉచితం అంటే ఏంటి? ఉచితం అంటా ఉంటారే, ఉచితంగా అంటే నేర్పిస్తాము, ఉచితంగా ఉచితంగా నేర్పిస్తా ఉంటే అది సేవ చేయడం అనుకోండి. అంటే మనం ఫలితం ఆశించకుండా చేసేటువంటి పని. నిజానికి విద్య అనేది ఎప్పుడు ఉచితమే. విద్యను అమ్మకూడదు, అది నియమం. విద్య ఎప్పుడు యోగ్యుడైనటువంటి వాడికి ఉచితంగానే చెప్పాలి. విద్య నేర్చుకున్నటువంటి వాడు ఉచితంగా నేర్చుకోకూడదు, అది వాడికి ఉండే నియమం. అది నువ్వు ఉచితంగా చెప్పినా సరే మళ్ళీ నువ్వేం చేయాలా? గురుదక్షిణ ఇవ్వాలి. అది ఎందుకు నేను. అనంటే అది ఉచితము అనంటే వానికి దాని పట్ల అలసత్వం ఏర్పడుతుంది. ఫీజు కట్టిన వాడు ఏం చేస్తాడు? క్లాస్ శ్రద్ధగా హాజరవుతాడు. ఒకవేళ హాజరు కాలేకపోతే వాడు బాధపడతాడు, మెసేజ్ పెడతాడు, మురారెడ్డి గారు నిన్న క్లాస్ జరిగిందా అండి, జరుగుంటే వీడియో రికార్డ్ చేసి ఉంటే పెట్టండి, నేను నిన్న రాలేకపోయినాను అని చెప్పాను. ఫీజు కట్టనటువంటి వాళ్ళను మనం గ్రూప్ లో చేర్చినామంటే ఏం చేస్తారు? ఒకరోజు కూడా క్లాసులో ఉండరు.
ఉచితం అంటే అట్లే ఉంటది. సో యోగ్యుడైన శ్ర- వాడు ఆటోమేటిక్ గా ఉచితంగానే వెళ్ళిపోతుంది, దానికి మనం ఏం చేయాల్సిన అవసరం లేదు. యోగ్యుడైనటువంటి వాడు మ- ఉచితంగా చెప్పినా తీసుకుంటాడు, డబ్బులు ఇచ్చైనా వాడు యోగ్యతను సంపాదించుకొని ఏదో చేసుకొని వాడు విద్య నేర్చుకుంటాడు. నేర్చుకుంటాం. నేర్చుకుంటాడు దానికి పాత్రత ఉండేటువంటి వాడు, యోగ్యత ఉండేటువంటి వాడు. ఆ యోగ్యత లేనటువంటి వాడికి నువ్వు ఉచితంగా చెప్పినప్పుడు వాడేం నేర్చుకోడు. ఉమ్, నేర్చుకోండి. నేర్చుకోడు, అది సాధ్యం కాదు. కాబట్టి ఉచితము అనేది వాళ్ళ ఆలోచన ఉచితమే గాని ఫలితాలు సముచితంగా ఉండవు. ఆ ధర్మం అంటే పని, చేయాల్సిన పని, చెయ్యాల్సి కర్తవ్య కర్మ. కర్తవ్యం. కర్తవ్య కర్మ మనం పని రెండు రకాలుగా ఉంటుంది. చేయాల్సింది, చేయకూడదు అని. ఏది చేయాల్సిందో దాన్ని చేయడం, ఏది చేయకూడదో దాన్ని చేయకుండా ఉండడమే ధర్మం. ఇది బ్రహ్మచారికో ధర్మం ఉంటుంది, గృహస్థులకో ధర్మం ఉంటుంది, వానప్రస్థులకో ధర్మం ఉంటుంది, సన్యాసికో ధర్మం ఉంటుంది. మనం కామన్ గా అందరికీ ఒక ధర్మం ఒకటి ఉంటుంది. బ్రహ్మచారికి, గృహస్థునికి, వానప్రస్థునికి, సన్యాసికి అందరికీ హింస చేయకూడదు అనేది ఒక ధర్మం అనుకుంది. ఇది కామన్. సామూహిక ప్రారంభం. ఆ సామూహికంగా ఉండేటువంటి ధర్మం ఇది. సమాన ధర్మం. ప్రత్యేక ధర్మాలు కొన్ని ఉంటాయి. అట్లా ఇప్పుడు బ్రహ్మచర్యం పాటించడం అనేది బ్రహ్మచారికి ధర్మం, గృహస్థునికి కాదు. ఇట్లా ఆ ప్రత్యేకమైనటువంటి ధర్మాలు అక్కడ ఉంటాయి. అక్కడ ఏది అధర్మమో, బ్రహ్మచారిగా ఉన్నప్పుడు ఆ స్త్రీ సంభోగమే అధర్మం, గృహస్థుడైనప్పుడు అదే ధర్మంగా మారిపోతుంది. అక్కడ అధర్మంగా ఉంది, ఇక్కడ అధర్మం అయింది. స్టేజ్ మారినప్పుడు ధర్మం అయింది. కాబట్టి ఇక్కడ ఇది ధర్మం కాబట్టి దీన్ని అక్కడ కూడా వాడతానని అనకూడదు మనం. అట్లా ధర్మం అనేది విహితమా నిషిద్ధమా అనేది చూసుకోవాలి. అది విహిత కర్మ అయినప్పుడు చేయాలి, నిషిద్ధ కర్మ అయినప్పుడు వదిలేయాలి. ఏది విహితం ఏది నిషిద్ధం అని చెప్పేదే ధర్మం. కన్క్లూడ్ చేద్దాం. ఓం సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్ర్యంబకే గౌరీ నారాయణి నమోస్తుతే. ఓం స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేణ మార్గేణ మహిం మహిషాః గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. ధన్యవాదాలు.